ఊరు దిబ్బ అన్నట్లుంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిస్థితి. చూడడానికి హైటెక్ హంగులున్న హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వైద్యం మాట దేవుడెరుగు. తాగుదామంటే మంచినీళ్లు దొరకడం లేదు. దీంతో రోగులు వారి బంధువులు బయట నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో PMSSY కింద 150 కోట్లతో 6 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించారు. కేంద్రం 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేశాయి. కార్పొరేట్ హాస్పిటల్ ను తలదన్నే రీతిలో ఆధునిక టెక్నాలజీ పరికరాలను అమర్చారు. ఈ హాస్పిటల్ కు వైద్య సేవల కోసం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటుగా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి రోగులు వస్తారు. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అష్ట కష్టాలు పడి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తే మంచినీళ్లు లేవంటున్నారు పేషెంట్లు. నీళ్ల కొరతతో ఇంటి నుంచే వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. వాటర్ ప్లాంట్ అనేది ఇది ఒకటే ఉండింది కాబట్టి అంతే. ఇక ఆమె 9కి వచ్చి ఆమె టిఫిన్ చేసి అది చేసే వరకు కొందరు వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తారు, లేకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పేషెంట్లకి టిఫిన్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా బయటికి పోయి తెచ్చుకోవాల్సిందే. వాటర్ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా ఎట్లయినా. హాస్పిటల్ లేవు వాటర్ బయటనే, బయట తీసుకోవడమే. ఇక అయిపోయినప్పుడు అడే వెళ్ళుడే. ఇక్కడ ఓపెనింగ్ ఉంటే ఇక్కడికి వచ్చుడు, లేకుంటే బయటకు వెళ్ళడమే. ఇక హాస్పిటల్లో నీళ్లు లేకపోవడంతో బయట షాపుల్లో వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు మరికొందరు. దవాఖానాలో వైద్యం ఉచితంగానే అందుతున్నా మంచినీళ్లకే రోజుకు 100 నుంచి 150 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు పేషెంట్లు. నీళ్ల కొరత తీర్చాలని చెప్పినా హాస్పిటల్ అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు పేషెంట్లు. బాత్రూమ్ గిట్లా వాటర్ వస్తున్నాయి కానీ తాగడానికి అయితే వాటర్ లేవు. ఇక్కడ క్యాంటీన్కి వచ్చేసిన వాటర్ తీసుకుపోదామని వచ్చిన. 5 రూపాయలకు బాటిల్ ఉంటా. వాటర్ ముఖం కడుక్కుంది అనుకున్నాయి, బాత్రూమ్కి ఉంది కానీ తాగా వాటర్ అయితే లేవు. అంతే సార్. ఇక్కడ టిఫిన్స్ ఇట్లా ఏం దొరుకుతలేవు సార్. ఛాయ్ నీళ్ళు, మంచినీళ్ళు కావాలంటే ఓన్లీ బాల వికాసకపోతేనే వాటరు. బయటనైతే ఎక్కలేవు సార్ వాటరు. బయటికి పోవాలి, కిలోమీటర్ దూరం పోవాలి పేషెంట్లు. టిఫిన్ తెచ్చుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా ఈడనైతే ఏం దొరికాయి సార్ పేషెంట్లకు. అధికారులు ఇప్పటికైనా స్పందించి హాస్పిటల్లో నీళ్ల కొరత తీర్చాలని కోరుతున్నారు పేషెంట్లు, వారి బంధువులు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని పరిస్థితి పేరు గొప్ప ఊర్దిబాన చందంగా తయారైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచినీటి సరఫరా చేసి వారి ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఎంతనే ఉంది. గిరిజన రాజుతో అశోక్ విష్ణు, వరంగల్.